హాయ్ అండి, అందరికీ నమస్కారం. రెండు రాష్ట్రాల్లో వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులందరికీ గ్యారంటీగా టాప్ అంటే 2025 టాప్ ఇవి ప్రధానమైన సూచికలండి. గ్యారంటీగా ఈ ఏరియా నుండి 10కి 10 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుందండి. గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, ఎనీ ఎగ్జామ్లో 2025 టాప్ ఇండెక్స్ సూచికల నుండి ప్రశ్న లేని ఎగ్జామ్ పేపర్ ఉండదు. తప్పనిసరిగా అడుగుతాడు ఈ ఏరియా నుండి. ఏరియా చాలా ఇంపార్టెంట్. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ప్లేస్టోర్కి వెళ్ళి వేముల సైదులు ఆన్లైన్ అకాడమిక్ యాప్ను మీరు పర్చేజ్ చేయండి. టోటల్ ఫుల్ కోర్స్ ఉంది. రేపు జూనియర్ పంచాయతీ కార్యదర్శి కానీ, అదేవిధంగా ఈ తెలంగాణ డిఎస్ స్కూల్ అసిస్టెంట్ హెచ్జిటి కానీ, ఎస్ఐపిసి పిసి కానీ, ఆల్ కాంపిటేటివ్కి సంబంధించిన అన్ని రకాల క్లాసులు మన యాప్లో మీకు లభ్యమవుతాయి. అన్ని రకాల కోర్సులు ఉన్నాయి. ఒక క్వాలిటీ సబ్జెక్ట్ మీకు అందించాలనే లక్ష్యంతోనే మీ వాడిగా నేను మీ ముందుకు వస్తున్నా. మన యాప్ని మీరు పర్చేజ్ చేయండి. ఓకే, మరి ఇక్కడ చూడండి సార్, ఇక్కడ 2025 సంవత్సరానికి ప్రపంచంలో శాంతి సూచికలో ఈ క్రింది వల్ల 1 నుండి 3 స్థానాలు ఉన్న దేశాలను గుర్తించండి. హ్యాపీనెస్ ఇండెక్స్ అండి, శాంతి సూచికలో మరి ముఖ్యంగా ఐర్లాండా, ఐర్లాండా, న్యూజిలాండా? ఆన్సర్ ఏంటండి ఇక్కడ ఒక్కోసారి ఫస్ట్ ఇది చివరి అడుగుతలే 1 నుండి 3 వరకు అడుగుతుండు. అండ్ ఇండియా పేస్ అడుగుతుండు. ఓకే, ఒక ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్ సంస్థ ఈ సూచికను ప్రకటిస్తుందండి. ఇక్కడ ఇందులో ఐర్లాండ్, న్యూజిలాండ్ ఇదండి ఆన్సర్. ఇండియా మాత్రం ఇక్కడ 115వ స్థానం ఉంది. భారతదేశం ఇక్కడ హ్యాపీ అంటే శాంతి సూచికలో. రష్యా మాత్రం ఇక్కడ చివరి ప్లేస్ ఉందండి. రష్యా ఇండెక్స్ నుండి మీరు ఏ ఎగ్జామ్ రాయండి, ఇండెక్స్ నుండి ప్రశ్న లేనిది ఎగ్జామ్ పేపర్ అని ఉండదు. గ్యారంటీ ప్రతి పోటీ పరీక్షలో మనకి అడుగుతున్న అంశం అండి. మరొకటి చూడండి, ఈ క్రింది వాళ్ళు తప్పని గుర్తించండి. ఏంటండి, ప్రపంచ శాంతి సూచికలో రష్యా చివరి స్థానమా? మానవ అభివృద్ధి సూచికలో దక్షిణ సుడాన్ చివరి స్థానమా? లింగ వివక్షతలో ఆఫ్ఘనిస్తాన్ చివరి స్థానమా? ఇంధనం సూచికలో కాంగో ఇక్కడ చివరి స్థానమా? ఇంధనం సూచికలో కాంగో 118వ స్థానం, చివరి స్థానం. ఇంధనం సూచికలో స్వీడన్ ఇక్కడ ఫస్ట్ ప్లేస్ ఉంది. భారతదేశం మాత్రం ఇక్కడ 71వ స్థానం ఉంది. ఒక ఇంధనం పరివర్తన సూచికలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనే సంస్థ ఈ సూచికను ప్రకటిస్తుంది. లింగ వివక్షతలో ఫస్ట్ ఉంది ఇక్కడ ఐర్లాండ్ దేశం అండి. ఓకే, ఇండియా లింగ వివక్షతలో భారతదేశం స్థానం ప్రజెంట్లీ ఇక్కడ 131 ప్లేస్లో ఉంది. లింగ వివక్షతలో 148 ప్లేస్లో పాకిస్తాన్ ఉందండి. ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ కాదు, పాకిస్తాన్ ఉందండి ఇక్కడ. ఓకే, ఇక్కడ మానవ అభివృద్ధి సూచికలో ఐర్లాండ్ ఫస్ట్ ఉంది. శాంతి సూచికలో ఐర్లాండ్ ఫస్ట్ ఉంది. లింగ వివక్షతలో ఐర్లాండ్ ఫస్ట్ ఉంది. మానవ అభివృద్ధి సూచికలో నార్వే సెకండ్ ఉంది. స్విట్జర్లాండ్ థర్డ్ ఉంది. ఇక్కడ సౌత్ సుడాన్ 193వ స్థానం ఉంది. ఇండియా 130వ స్థానం ఉంది. ప్రపంచవ్యాప్తంగా 3 రకాల అంశాలు, తలసరి ఆదాయం, అదేవిధంగా అక్షరాస్యత, జీవితకాలం, ఈ మూడిట్లో ఏది ఫస్ట్ ఉంటుందో అదే మానవ అభివృద్ధి సూచికలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నట్టు. యుఎన్డిపి అనే సంస్థ 1991 నుండి రిలీజ్ చేస్తుంది. అబుల్ హక్ అనే వ్యక్తి మానవ అభివృద్ధి సూచికను అభివృద్ధి పరిచిన అంటే ప్రతిపాదిస్తే, అమర్త్య సేన్ ఇక్కడ దీన్ని అభివృద్ధి పరిచిన పర్సన్ అండి. ప్రపంచ శాంతి సూచిక ఇక్కడ రాంగ్ ఏముంది ఇక్కడ? ఓకే, సి రాంగ్ ఉంది. ఏముండాలి అక్కడ? పాకిస్తాన్ ఉండాలి. ఇక్కడ ఈ క్రింది వన్లో 2025 సంవత్సరానికి భారతదేశంతో సరికాని సూచిక అంటాడు. గ్యారంటీ అండి, ప్రతి పోటీ పరీక్షలో సూచికల నుండి ఎగ్జామ్లో ప్రశ్న లేనిది ఎగ్జామ్ పేపర్ ఉండదండి. ప్రతి ఎగ్జామ్లో సూచికలు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఏంటండి? పత్రిక స్వేచ్ఛలో 151 ప్లేస్లో ఉన్న రైటే. ఇంధనం సూచికలో 71 స్థానం రైటే. మానవ అభివృద్ధి సూచికలో 130 స్థానం రైటే. శాంతి సూచికలో
ఎన్నో స్థానం ఉన్నాం? 115 ఉన్నాం. శాంతి సూచికలో ఐస్లాండ్ ఫస్ట్ ఉంది. మానవ అభివృద్ధి సూచికలో ఐస్లాండ్ ఫస్ట్ ఉంది. ఇంధనం సూచికలో స్వీడన్ ఫస్ట్ ఉంది. పత్రిక స్వేచ్ఛలో నార్వే ఫస్ట్ ఉంది. ఒక్కోసారి ఈ టైపులో కూడా ఎగ్జామ్లు అడుగుతుండు. ఏ టైప్లో ఏ లెవెల్లో అడిగిన మీరు ఈజీగా క్యాచ్ చేయాలి. ఒక ప్రపంచ ఇంధన సూచికను ఎవరు ప్రకటిస్తున్నారు? ఒక్కోసారి ఈ టైప్లో అడుగుతాడండి. సూచికలుండి UN1, ఎకనామిస్టు, ఇంటెలిజెన్స్ యూనిట్ సంస్థనా, వరల్డ్ ఎకనామిక్ ఫోరమా, అంతర్జాతీయ అణుశక్తి ఇంధన సంస్థన UNO ఏంది? వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ను రిలీజ్ చేస్తుంది. ఎకనామిస్టు ఇంటెలిజెన్స్ యూనిట్ సంస్థ ఏంది? ప్రపంచంలో బెస్ట్ నగరాల జాబితాను ప్రకటిస్తుంది. ఆన్సర్ ఏంది? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఇది లింగ వివక్షతను ఈ సంస్థ ప్రకటిస్తుంది. ఇంధన సూచికను కూడా ఈ సంస్థను ప్రకటిస్తుంది. 1971లో స్విట్జర్లాండ్లో స్థాపించారు. ఎవ్రీ ఇయర్ దావోస్లో ప్రపంచ ఆర్థిక మీటింగ్లు కూడా జరుగుతున్నాయి. ఎంత చదివింది ముఖ్యంగా సార్ ఎగ్జామ్లో ఏ టైప్లో ఏ లెవెల్ అడిగినా మీరు క్యాచ్ చేయాలి. క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్లో, రాబోతున్న నోటిఫికేషన్లో మీరు విజేతలు ఉండాలి. ఈ అవకాశం ఇది. మళ్ళీ రా సార్, మళ్ళీ రా సార్. ఈసారి నువ్వు అనుకున్న యొక్క లక్ష్యాన్ని నెరవేరాలని చెప్పి కోరుతున్నా. టోటల్ అయినప్పండి మన యాప్ను పర్చేజ్ చేయండి. అన్ని రకాల యొక్క ఫుల్ కోర్సెస్ కూడా మన యొక్క యాప్లో ఉన్నాయి. ఓకే, ఐక్యరాజ్య సమితి 2013 నుండి ఈ సూచికను ప్రకటిస్తుంది. ఏది? ఓకే, ఇక్కడ హ్యూమన్ డెవలప్ ఇండెక్స్ అంటే UNDP అనే సంస్థ 1991 నుండి ప్రకటిస్తుంది. వరల్డ్ ఇంటర్నేషనల్ పీస్, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్ సంస్థ ఈ వరల్డ్ పీస్ ఇండెక్స్ను ప్రకటిస్తుంది. ఆన్సర్ ఏంది? వరల్డ్ హ్యాపీనెస్ డే మార్చి 20 నాడు ఎవ్రీ ఇయర్ ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాల యొక్క హ్యాపీనెస్ ఇండెక్స్ను ప్రకటిస్తుంది. ఫిన్లాండ్ ఇప్పటి వరకు దాదాపు 8 సార్లు ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇండియా 118వ స్థానం ఉంది. ఈసారి లాస్ట్ ఇక్కడ ఒక మానవ అంటే ఇక్కడ సార్ మరి ప్రధానంగా హ్యాపీనెస్ ఇండెక్స్లో లాస్ట్ ప్లేస్లో ఉన్న యొక్క కంట్రీ ఆఫ్ఘనిస్తాన్ 143. ఓకే, ప్రపంచంలో ఉత్తమ నగరాల జాబితాలో కోపెన్హాగన్ డెన్మార్క్ క్యాపిటల్ ఇది ఫస్ట్ ఉంది. మరి గతంలో ఎప్పుడు కూడా వియన్నా ఉండే, వియన్నా జూరిచ్ అనేవి ఈసారి 2 సెకండ్ ప్లేస్లోకి వచ్చినాయి. కోపెన్హాగన్ ఫస్ట్ ఉంది. లాస్ట్ ఏది? డమాస్కస్ 173. ఓకే, సిరియా క్యాపిటల్. ట్రిపోల్ ఏంది? 172. ఇది లిబియా క్యాపిటల్. ఇస్లామాబాద్ ఏంది? 171. పాకిస్తాన్ క్యాపిటల్. ఇవ్వండి ఇక్కడ ఆన్సర్. మరొకటి, ప్రపంచ విస్తీర్ణంలో 1 నుండి 4 వరకు ఇండెక్స్ నుంచి ఫస్ట్ ఏది అడుగుతాడు? 1 నుండి 4 అడుగుతాడు. ఇండియా ఎన్నో స్థానం అడుగుతాడు? లాస్ట్ అడుగుతాడు. ఏ అంశాల ఆధారంగా అడుగుతాడు? ఏ టైప్లు అడిగినా నువ్వు ఒక విన్నర్గా ఉండాలి, నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఈ అవకాశాన్ని ఇక్కడ మీరు చేజర్చుకోవద్దండి. ఓకే, ఆన్సర్ ఏంది ఇక్కడ అంటే రష్యా. ఇక్కడ అన్ని చోట్ల రష్యా ఉంది. ఓకే, కెనడా ఉంటే సెకండ్, ఇక్కడ కెనడా ఉంది. చైనా థర్డ్. ఇది ఆన్సర్. రష్యా, కెనడా, చైనా, అమెరికా అండి ఇక్కడ. ఈ గవర్నెన్స్ యొక్క అవార్డులో రీసెంట్లీ గోల్డ్ మెడల్ అవార్డు అందుకునే యొక్క గ్రామం ఆన్సర్ ఏంది? రోహిణి గ్రామం, మహారాష్ట్రలో ఉంటుంది. స్పిరిచువల్ వెల్నెస్ విలేజ్ అంటే సోమశీల, తెలంగాణ. దుద్మాదాస్ అంటే బెస్ట్ టూరిజం విలేజ్. అకోదర్ అంటే బెస్ట్ ఇక్కడ. ఓకే, ఇండియా తొలి డిజిటల్ గ్రామ పంచాయత్. ఇక్కడ ఆకలి సూచికలో ఇండియా 105వ స్థానం అంటే చివరి ప్లేస్ ఏది? సోమాలియా చివరి ప్లేస్ ఉంది. ఓకే, ఇన్నోవేషన్ ఇక్కడ ఇండెక్స్లో ఇండియా 39వ స్థానం ఉంటే సింగపూర్ ఇక్కడ ఫస్ట్ ఉంటుంది. సింగపూరు ఇన్నోవేషన్ ఇండెక్స్లో. నీతి ఆయోగ్ సంస్థ ప్రకారం దేశంలో ఆరోగ్య సూచికలో ఈ 3 రాష్ట్రాలు ఫస్ట్. మిజోరం ఈ మధ్య 100% అక్షరాస్యతను సాధించిన రాష్ట్రం. ది స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా కేరళ. ఓకే, ఒడిషా, ఛత్తీస్గఢ్, గోవా. ఇవే అండి. రేపు ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఇవే ప్రధానమైన యొక్క సూచికలు. రేపు గ్యారంటీ మనకు పోటీ పరీక్షల్లో అడుగుతుంటాడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.